Hello middle class, welcome to Roshan Reality Trends. Andhralo CBN is back to power. What does it mean for a general investor? Is it safe to invest in Amaravati? For a typical middle class investor with a budget around 15 to 20 lakhs, which is going to be the better option? Amaravati, Vizag or Hyderabad? Let's talk about all the ifs and buts around these investments. Let's start the video. టీడీపీ పవర్లోకి వచ్చాక కాదు, ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అమరావతిలో ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఈ రిజల్ట్స్ చూసాక ఇప్పుడు అక్కడ ల్యాండ్స్కి మళ్ళీ డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఈ ప్రశ్న ఈ రిజల్ట్స్ చూడకముందు నేను అడిగితే ఖచ్చితంగా నో అని చెప్పేవాడిని. బట్ ఈ రిజల్ట్స్ చూసాక 100% ఎస్ అని అయితే చెప్పను, కానీ 50-50 అని అయితే చెప్పగలను. అంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో, చేయకూడదు అనే దానికి కూడా అన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆంధ్ర ప్రజల అదృష్టం ఏమో తెలియదు కానీ సరే, అక్కడ నార్మల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాల, సెంటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ టర్మ్లో CBN తలుచుకుంటే ఏపీకి స్పెషల్ స్టేటసే కాదు, అమరావతిలో ఐటీ కారిడార్స్ కానీ, ఇండస్ట్రియల్ సెడ్యూల్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇట్లా కేవలం అనౌన్స్మెంట్లు కాదు 50% ఆఫ్ ద పనులు కూడా కంప్లీట్ చేయొచ్చు. ఈ 5 yearsలో అమరావతి బాగా డెవలప్ అయిపోద్ది అని అయితే చెప్పను కానీ, బట్ ఒక షేప్కి అయితే తీసుకురాగలరు. దీనివల్ల ల్యాండ్ రేట్స్ అనేవి బీభత్సంగా పెరుగుతాయి. ఆ తర్వాత ఒకవేళ నెక్స్ట్ టైం జగన్ వచ్చినా సరే క్యాపిటల్ చేంజ్ అనేది అంత ఈజీ కదా. ఎందుకో చెప్తా వినండి. లాస్ట్ టైం CBN టర్మ్లో అమరావతిలో డెవలప్మెంట్ జరగలేదు అని మెజారిటీ ఆంధ్ర జనాలు నమ్మారు. సో 3 క్యాపిటల్స్ అన్నా, వైజాగ్ క్యాపిటల్ అన్నా పెద్దగా పట్టించుకోలే. బట్ ఒక షేప్ కనపడితే, ఒక డెవలప్మెంట్ యాంగిల్ అమరావతి కానీ కనపడితే దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఒకవేళ డిస్టర్బ్ చేయాలనుకుంటే అది పొలిటికల్ సూసైడ్. సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ 5 terms గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే నెక్స్ట్ టైం కూడా CBN గెలిస్తే ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అదృష్టవంతులు. బట్ ఇదంతా కాయిన్కి 1 side మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఒకవేళ జగన్ గెలిస్తే మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ 5 yearsలో ఎంతో కొంత డెవలప్ చేస్తుంటారు కదా, ఈసారి డిస్టర్బ్ చేయడం అంత ఈజీ కాదు అని. మేబీ మీరు అనుకునేది కరెక్ట్ అవ్వచ్చు. నార్మల్ గవర్నమెంట్గా ఫామ్ అయితే పెద్దగా డిస్టర్బ్ చేయలేకపోవచ్చు. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ లాగా ఫామ్ అవుతాయి అంటే సెంటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే మళ్ళీ ఈ అడుగులన్నీ కూడా వైజాగ్ వైపు పడతాయి. నేను ఆల్రెడీ నా వీడియోస్లో క్లియర్గా చెప్పాను, ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ ఏరియాస్ ప్రకారం విడిపోయినాయో ఇంకా అక్కడ డెవలప్మెంట్ అనేది కాన్సెంట్రిక్గా జరగదు. ఒకళ్ళు వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తానంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకో చోట డెవలప్ చేస్తానంటారు. సో అందుకే అమరావతి డెవలప్మెంట్కి ఈ 5 yearsతో పాటు నెక్స్ట్ 5 years కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఏదేమైనా కానీ పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంట్రెస్ట్ చూసుకుంటే ఒకళ్ళేమో అమరావతి అంటున్నారు, ఇంకొకళ్ళేమో వైజాగ్ అని క్లియర్గా చెప్పేస్తున్నారు. సో దీనివల్ల రేపొద్దున ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే ఈ ఇన్ఫ్రా కానీ, ఈ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా షిఫ్ట్ అయిపోతాయి. సో వైసీపీ ఉన్నంతకాలం అమరావతిపై ఈ అన్సర్టెనిటీ ఉంటూనే ఉంటుంది. ఈ 5 years ఎట్లా చేస్తారన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ మైండ్స్ ఆఫ్ టీడీపీ పార్టీ. సో అందుకే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ 50-50 అని చెప్పాను. బట్ మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఎవరికి గోల్డెన్ టైం అంటే, ఒక 8 years బ్యాక్ అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తర్వాత చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు రీసేల్ చేసుకోవడానికి మాత్రం ఇది చాలా గోల్డెన్ టైం. అండ్ ఇంకా నెక్స్ట్ విశాఖపట్నం. వైజాగ్ అనేది ఆల్రెడీ ఒక సిటీ, దానికంటే ఒక పొటెన్షియల్ ఉంది. సో ల్యాండ్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ మాత్రం ఎప్పటికైనా గోల్డ్ మైన్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సేమ్ థింగ్ అప్లై టు గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఆల్సో. ఇంకా ఫైనల్ క్వశ్చన్, టీడీపీ గెలిచింది, హైదరాబాద్ రియల్ మార్కెట్ పై ఎటువంటి ప్రభావం పడబోతుంది? ఇది నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్. సో దీనికి నేను కేవలం సమాధానం చెప్పను, ఐ విల్ ప్రూవ్ ఇట్. 10 years బ్యాక్ కూడా టీడీపీ గెలిచింది అవునా? అమరావతి అనౌన్స్మెంట్ చేశారు అవునా? చాలా మంది ఇన్వెస్టర్స్ వెళ్ళి అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు అవునా? హైదరాబాద్ రియల్ మార్కెట్ ఏమైనా పడిపోయిందా? హైదరాబాద్లో 10 years బ్యాక్ ఉన్న రేట్స్ ఏంటి, ఇప్పుడున్న రేట్స్ ఏంటి ఒకసారి మీరు కంపేర్ చేస్తే మన మీద మనకి జాలి కలిగిద్ది ఇన్వెస్ట్మెంట్ చేయలేనందుకు. అండ్ మోర్ ఓవర్ 10 years బ్యాక్ అమరావతికి ఒక ఈస్ట్తో వెళ్ళిన ఇన్వెస్టర్స్ ఇప్పుడు వెళ్ళలేరు బికాస్ ఆఫ్ వైసీపీ ఫ్యాక్టర్. హైదరాబాద్కి ఇన్ఫ్రా ఉంది, ఇది చాలా పొటెన్షియల్ సిటీ అండ్ మోర్ ఇన్ఫ్రా రాబోతుంది కూడా. ఒక టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years అమ్ముకుందాం అనుకుంటే ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, కింద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒక మంచి ప్రాపర్టీ చూపించే బాధ్యత నాది. హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.